హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా పూజశ్రీతో. నిన్న బ్లాగ్లో నేను మీ అందరితోనూ షేర్ చేసుకున్నాను కదా. సో ఈరోజు నేను పెయింట్ ఈ ఫ్లవర్స్ ఎలా వేస్తారు అనేది చూపిస్తాను అని చెప్పేసి, అంటే నిన్న గోడకి ఫ్లవర్స్ అవి వేసి ఉంచాం కదా, పింక్ కలర్ గోడకి వైట్ కలర్ ఫ్లవర్స్. సో అవి స్టిక్కర్స్ కూడా నేను మీకు చూపించాను. సో అది ఈరోజు మేము దాన్ని ఎలా పెయింట్ చేశారో అనేది నేను మీకు క్లియర్గా ఈ వీడియోలో తెలియజేస్తాను. అందుకే అండ్ అలాగే ఈరోజు బ్లాగ్ కూడా బాగా ఇంట్రెస్టింగ్గాను కూడా ఉంటుంది. సో అందుకే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇదైతే ఎర్లీ మార్నింగ్ అనమాట. అంటే ఎర్లీ మార్నింగ్ అంటే నైట్ వర్క్ అది కంప్లీట్ అయ్యే వాళ్ళకి లేట్ అయిపోయిందా, ఇంకా బయట పోయి వచ్చాం కదా హ్యాపీగా. అలా పాపతో సరదాగా పోయేసి పానీపూరి తినేసి ఇంకా ఇంటికి వచ్చే కొద్దికి కాస్త లేట్ అయిపోయిందనమాట. ఇంకా వచ్చిందే మొదలు మా ఆయన పాప అయితే ఏదో కొద్దిగా రైస్ కాదు చపాతీ తిన్నారు, కానీ నా వల్ల అయితే అస్సలు తినేది కాలే. సో తర్వాత వాళ్ళు తినేసారు, ఇంకా మేము వెళ్ళి పడుకునేసామన్నమాట. కొంచెం ఇబ్బందిగా అనిపించింది, ఎందుకంటే డే అంతా వాళ్ళకి టీ పెట్టిను, ఏది కావాలో అది తీసిను, కావాలి అని అడిగిందంతా ఏది అడిగితే అది అనమాట. వాళ్ళకి కొన్ని పెయింటింగ్స్ అవి ఉంటాయి కదా, సో బ్రష్లని పెయింట్లు అవన్నీ వాళ్ళకి అందివ్వను, క్లీన్ చేయను, ఇలాగే కొంచెం ఇబ్బందిగా అనిపించి నైట్ అయితే పడుకునేసాను అనమాట. కొంచెం ఇబ్బందిగా ఉంది కదా అని చెప్పేసి ఇంకా మార్నింగ్ వచ్చాను. స్టవ్ అయితే కొంచెం చాలాగా నిన్న వంట చేసి అన్నీ చేసాం కదా, స్టవ్ అయితే క్లీన్ చేసుకోలేదనమాట. నైట్ ఇబ్బందిగా పడుకునేసానని చెప్పాను కదా. ఇంక ఈరోజు మార్నింగ్ లేసే కొద్దికే 7 అయిపోయింది. ఎలాగో ఇప్పుడు హాలిడేసే కదా అని చెప్పేసి ఇంకా లేసేకొరికి టైం అయిపోయింది. ఇంకా వాళ్ళు వచ్చేస్తారు కదా, చోట చేసుకుని అంటే రావటం, ఇంకా ఇంటి ముందర అది నీళ్ళు చల్లటం, ముగ్గేయటం, స్నానం చేయటం, దీపం పెట్టడం అన్నీ అయిపోయాయి. ఇవన్నీ అప్పుడప్పుడు చూపిస్తున్నాను కదా అని చెప్పేసి ఎందుకులే చూపించడం ఈరోజు అని చెప్పేసి చూపించలేదు. ఎందుకంటే నేను దేవుడి రూమ్కి కలర్ వేశారు కదా, సో ఫోటో నైట్ నేను అక్కడ పెట్టేసాను తీసి, మీరు చూసినట్లయితేనే. అయితే ఈరోజు మళ్ళీ మార్నింగ్ తొందరగా సరే వాళ్ళు వచ్చే వాళ్ళకి దీపం వెలుగుతూ ఉండని అని చెప్పేసి దీపం అయితే పెట్టుకున్నాను. దీపం అయితే వాళ్ళు వచ్చినా కూడా వెలుగుతూనే ఉన్నిందనమాట. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆ తర్వాత ఏమో వాళ్ళు పెయింట్ వేయటానికి ఇబ్బంది పడతారు కదా, సో అందుకని చెప్పేసి వెలుగుతున్న దీపాన్ని తీసుకొచ్చి గడప దగ్గర పెట్టారనమాట. మీరు హౌస్లో అంతా వేసుకోండి, ఆ దీపం కనుక కొండెక్కిన తర్వాత నేను తీసి పక్కన పెడతానని. అయితే మా ఆయన ఏమన్నారంటే, కింద వద్దులే ఇబ్బందిగా ఉంటుంది, పైన రూమ్లో కలర్లు అవి కంప్లీట్ అయిపోయాయి కదా, సో ఈరోజు ఎలాగో పైన దీపం వెలిగించలేదన్నమాట. సో అందుకని చెప్పేసి సో పైన పెట్టేపు దీపం అని చెప్పారు. ఇంకెలాగో తప్పదు కదా, ఇంక ఇక్కడ ఉంటే ఇబ్బంది వేరే, అందులోని ఇక్కడ గోడకి ఫ్లవర్స్ వేస్తున్నారు కదా, సో వాళ్ళకి ఇబ్బంది అని చెప్పేసి నేను దీపాన్ని తీసుకుని వెళ్ళి పైన పెట్టేసి వచ్చాను అనమాట. ఇంకా తర్వాత ఏమో పెట్టేసి వచ్చిన తర్వాత నేను వచ్చింది టిఫిన్ తినేసి వచ్చేసరికి ఇంత వర్క్ అయితే అయిపోయిందనమాట. ఆయన ఇంత వర్క్ అయితే చేస్తారు. ఇప్పటికీ టైం వచ్చి 11:30 అలా అయిపోయింది. ఏంటంటే ఇంక ఈరోజు కంప్లీట్గా ఫినిష్ చేసేస్తామని చెప్పారనమాట. దాంతో వేరే కొంచెం వాన కూడా వచ్చేసింది అనమాట. వాన వచ్చిందనుకోండి పెయింటింగ్ వేయటానికి కష్టం కదా, సో ఆఫ్టర్నూన్ తర్వాత అయితే వాన వచ్చేసింది. సో అందుకని చెప్పి వీలైనంత వరకు ట్రై చేసి ఆ తర్వాత పెయింటింగ్ అనేది ఆపేశారనమాట. పెయింట్ వేస్తే తర్వాత వర్షం పడింది అనుకోండి, తర్వాత మీకు గోడలకి ప్రాబ్లం వస్తుంది. అది వర్షం నీళ్ళు కింద పడిపోయి పెయింట్ వేసిన వెంటనే వర్షం రాకూడదనమాట. నెమ్ము ఉంటుంది కాబట్టి పెయింటింగ్ కూడా కొంచెం చెరిగిపోతుంది. అందులోనే సారలుగా వర్షం నీళ్ళు పడినప్పుడంతా సారలుగా వచ్చేస్తుంది, చాలా బాగుండదు. పెయింట్ వేసినాక ఒక 2-3 డేస్ అన్నా బాగా ఆరితేనే మీకు బాగా వస్తుంది అని చెప్పారనమాట. ఇంకెలాగో సరేలే అని చెప్పి ఇంకా సరేలే అన్నాము. ఇంకా ఈరోజు ఈవినింగ్ లోపల పూర్తి చేసేయాలని పవన్ కాబట్టి కుదరలేదనమాట. రేపు ఖచ్చితంగా వీలైనంత వరకు వర్షం కనుక రాకపోతే రేపు వేస్తాము అని చెప్పారనమాట. ఇంకా ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది మొదలు వర్షం పడుతూనే ఉంది. ఈ రోజు లేదనుకుంటే ఒక 2 రోజులు గోడలు ఆరినా కూడా మరుసటి రోజు మళ్ళీ వర్షం అనమాట. మళ్ళీ ఒక 2 రోజులకు 3 రోజులు గ్యాప్ ఇచ్చినా మళ్ళీ వర్షం పడింది. ఒక 4 డేస్ అలా గ్యాప్ ఇచ్చి మళ్ళీ వర్షం, అలా అప్పటి నుంచి 3-4 డేస్ 5 డేస్కి ఒకసారి వర్షం పడుతూనే ఉన్నింది. ఇంకేంటంటే ఆయన చెప్తున్నారనమాట, ఇట్లా వర్షం కనుక పడితే అట్లా ఎన్ని రోజులు పెయింట్ వేయరు అంటే ఆయన చెప్పారనమాట. ఒక 4-5 డేస్ బాగా ఆరిపోయింది అనుకోండి, ఒకవేళ పొరపాటు నీళ్లు పడినా కూడా చారలుగా కిందకి దిగడం, చారలుగా రావటం అలా ఏం కాదు, బాగుంటుంది అని చెప్పారు.
ఇంకా సరేలే అని చెప్పి అనుకున్నాను. అంటే ఇది అట్లే అంటే ఎక్కువ ఒక 15 days అలా అయిపోయింది కాబట్టి చెప్తున్నానంట. ఆ తర్వాత అప్పటి నుంచి వర్షం కంటిన్యూస్గా పడుతూనే ఉంది. సో అందుకని చెప్తున్నాను. 15 days 20 days అలా అయిపోయిందిలేండి. సో అందుకని చెప్తున్నాను అనమాట. ఇంక ఇక్కడ సరేలే అని చెప్పేసి ఇంకా నేనైతే ఉండిపోయాను. ఇంకా ఇక్కడ వచ్చే టైం అయితే 11 అలా అవుతుంది. ఇంకో ఎండ అయితే ఇప్పుడు భయంకరంగా వస్తుందన్నమాట. మధ్యాహ్నం పైన అయితే వర్షం పడిందన్నాను కానీ లోపలైతే వర్షం పడలేదని చెప్పాను కదా. ఇంకా మా ఇంట్లో పుచ్చకాయ ఉంది, అదే వాటర్ మిలన్. ఇంకా ఈ టైంలో మామూలుగా అయితే నేను మజ్జిగ ఇద్దాం అనుకున్నాను వాళ్ళకి. ఎందుకంటే ఎండకైతే చెమటలు అట్లే కారిపోతున్నాయి. ఎంత ఇబ్బందిగా ఉందంటే చెమటలు పిల్లలకి అయితే ఒళ్ళంతా ర్యాషెస్ వచ్చేసాయి అనమాట. అంత ఇబ్బందిగా ఉంది. సో వాళ్ళకి చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టినాను అనమాట అది కూడాను. సో అందుకని చెప్పి చల్లగా ఇద్దామని చెప్పేసి కోసి ఇచ్చాను. చల్లగా ఉండేసరికి అమ్మయ్య తృప్తిగా. ఒక అన్న అయితే తినలేదనమాట. ఎందుకో నాకు ఇప్పుడున్న పరిస్థితికి దీనికి సెట్ కాదుమా, నాకు జలుబు చేసేది అట్లా ఏదో ఒకటి అయిపోతుంది, బట్ అందుకని చెప్పి నేను తినను, మీరు కావాలంటే తినండి వాళ్ళకి ఇవ్వండి అని చెప్పారనమాట. సో ఇంకా అలా చేశారు. ఇంకా అలా చేసిందే మొదలు తినేసి ఇంకా వాళ్ళ పని వాళ్ళు స్టార్ట్ చేశారు. అయిపోయింది, వెళ్ళిపోయారు మధ్యాహ్నం భోజనానికి. అంతే, వర్షం అయితే పడిపోయిందనమాట. ఇంకా ఆ తర్వాత ఏమో వర్షం అయితే స్టార్ట్ అయితే ఇప్పుడే చిన్నగా స్టార్ట్ అవుతుంది. ఇంకా వెళ్ళిపోయారు. వాళ్ళ ఇంటికి పోయి టిఫిన్ భోజనము తినేసి మళ్ళీ వస్తాము అని చెప్పేసి ఒక అన్న అయితే వచ్చి పెయింట్ వేస్తున్నారనమాట. ఇంకో అన్న అయితే అప్పుడే వచ్చారు. ఇంకా వర్షం పడుతుంది కదా, సో ఎట్లనా అని చెప్పి అడిగితేనే ఏమంటే అదే చూస్తున్నాము, ఒకవేళ గట్టిగా పడింది అనుకోండి ఇంకా పెయింట్ అయితే నిజంగానే ఆపేస్తాను, మళ్ళీ తర్వాత మీకే ఇబ్బంది, వేసి కూడా వేస్ట్ అయిపోతుంది, పెయింట్ వెళ్ళిపోతుంది, ఆరకపోతే తర్వాత గలీజ్గా కూడా కనిపిస్తుంది, చూద్దాం వర్షం కొంచెం బాగా తగ్గిన తర్వాత వేద్దాము అన్నారు. సో అంతే అనమాట, ఆటికి స్టాప్ అయిపోయింది మా ఇంటికి పెయింటింగ్ వేయటం. అప్పటి నుంచి ఇప్పటి వరకు అస్సలు వేయలేదనమాట. పెయింట్ డబ్బాలు ఇంటి ముందర అలాగే కుప్పగా ఉన్నాయి. కావాలంటే నేను మీకు నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను చూడండి. ఇంక ఇక్కడ ఏంటంటే వర్షం చిన్నగా పడి మళ్ళీ తగ్గిపోయింది. ఆఫ్ అయితే నేను మార్నింగ్ కోసాను కదా, ఇంకా ఆఫ్ అయితే అలాగే ఉందన్నమాట వాటర్ మిలను. సో కోసిన తర్వాత అలాగే పెడితే అనుకోండి, ఫ్రిడ్జ్లో కూరలు, పాలు మిగిలినవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ ఉండటం వల్ల చిన్న ఫ్రిడ్జ్ కాబట్టి నాకు సరిపోదన్నమాట. సో అందుకని పెద్దగా కావాలని చెప్పేసి, అంటే పుచ్చకాయ పెట్టుకునే కంటే ఈ వాటర్ మిలన్ పెట్టుకునేకి ప్లేస్ లేదనమాట. సో అందుకని చెప్పి అది ఇంట్లో వాళ్ళ కోసం అందరికీ మార్నింగ్ హాఫ్ పోసేసాను, ఇంకా హాఫ్ ఉన్నింది. ఇంకా హాఫ్ వచ్చి ఈవినింగ్ తినేసామన్నమాట అందరము కలిసి ఒక 4కి అలా. ఎందుకంటే అన్న వాళ్ళకి ఆ టైంలో యాక్చువల్గా టీ ఇవ్వాల్సింది, బట్ 3కి అలా మజ్జిగ అయితే ఇచ్చాను. ఇంకా వాళ్ళు తాగేశారు. ఇంకా 4కి అయితేనే పుచ్చకాయ ఇది కోసి ఇచ్చాము. ఒక అన్న అయితే తీసుకోలేదు, చెప్పాను కదా మార్నింగ్ అన్న తినడం అని చెప్పేసి. సో ఆయనకైతే ఒక కూల్ డ్రింక్ తీసుకొని ఇచ్చేసామన్నమాట. తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. దేవుడి రూమ్కి డిజైన్ వేస్తున్నాడు అనమాట ఆయన. ఆల్రెడీ నిన్న ఒక కోటింగ్ వేశారు కదా, ఈరోజు ఒక కోటింగ్ వేసి ప్రైమర్ వేశారు. సో వైట్గా బాగా వచ్చింది. బట్ లైట్ వేసిన ఈ గోడలు ఒక వెలుతురికి పింక్ అనిపిస్తుంది కదా, సో అది మొత్తం దేవుడి రూమ్లోకి అలా వచ్చేసి పింక్ కొంచెం అలా కనిపిస్తుంది అనమాట ఇప్పటికేను దేవుడి రూమ్లో దీపం పెడితేనే. ఇంకెక్కడేమో అక్షయ్ అయితే ఆడుకుంటూ ఉన్నిందా బయట పిల్లలతో. ఇంకా నేనేమనుకున్నా, తన ఇంటికి వచ్చిన తర్వాత కాయ కోసిద్దాం నీట్గా అని అనుకుని దానికోసం కొంచెం అలాగా పెట్టేసి మిగిలింది అంతా కోసేస్తాను అనమాట. ఇంకా అదేమో వచ్చిందే మొదలు చూసిందా, నేను కోస్తాను మమ్మీ ఒకసారి ట్రై చేస్తాను అని చెప్తుంది. ఇంకా సరే ఎలాగో ట్రై చేస్తాను అనింది కదా, సో ట్రై చెయ్యి అని చెప్పాను. కాయ అయితే టేస్ట్ చాలా బాగానే ఉన్నింది, మరీ అంత బాగోకుండా ఏం లేదనమాట, బాగుండింది. చూడండి హాఫ్ ఇక్కడ పెట్టాను కదా, సో ఆ హాఫే అనమాట ఆఫ్టర్నూన్ కోసేసాను. ఇంక ఇదేంటంటే కొంచెం మిగిలి ఉన్నిందనమాట. ఇవన్నీ చూడండి, ఇవన్నీ తిని పెట్టారా, కొంచెం మిగిలి ఉంది. సో అది వచ్చి దీంట్లో ఇక్కడే పెట్టేసుకున్నాను. ఎందుకంటే పిల్లలకి ఫ్రిడ్జ్లో పెట్టుకోవటానికి ప్లేస్ లేదు. సో అందుకని చెప్పేసి ఇంకెలాగో తినేస్తాం కదా, ఎందుకులే ఇబ్బంది పడటం అని చెప్పేసి ఇక్కడే పెట్టేసుకున్నాను. ఇంక ఇదైతే మార్నింగ్ అనమాట, చెప్పాను కదా ఇంకా లేచింది అన్ని పనులు చేసుకునే కూడా టైం అయిపోయింది అని చెప్పేసి. ఇంకా ఆ రోజు మధ్యాహ్నం అయితే ఇంకా కొంచెం వర్షం పడింది. ఇంకా తర్వాత ఆ రోజు నుంచి వర్షం పడుతూనే ఉందన్నమాట.
ఇంకా ఎలాగో వర్షం పడుతుంది కదా, ఈలోపు వుడ్ వర్క్ అది ఫినిష్ చేయించుకున్నాము అని చెప్పేసి వుడ్ వర్క్ వాళ్ళని అయితే పిలిపించాము. సో మా అన్న వాళ్ళే వచ్చారనమాట. వాళ్ళు చేస్తూ ఉన్నారు, స్టార్ట్ చేశారు మార్నింగ్ నుంచి. నేను ఇంట్లో పనంతా వర్క్ అంతా చేసుకొని పైకి వచ్చే వాళ్ళకి అరౌండ్ నాకు అంటే ఇది మరుసటి రోజు అనమాట, ఆ రోజు కాదు. మరుసటి రోజు అంటే మరుసటి రోజు కూడా కాదు, ఒక 2 days తర్వాత అనమాట వాళ్ళు వచ్చారు. ఇంకా వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ అంతా తెచ్చుకొని వాళ్ళు వర్క్ అనేది స్టార్ట్ చేశారు అనమాట. వాళ్ళు ఇక్కడే ఉండి వర్క్ అయితే చేయించమన్నాను, వాళ్ళు చేయించి ఇచ్చేసి ఒప్పుకోమని చెప్పాను అనమాట. సో వాళ్ళకి వర్క్ అంతా చేయడానికి 2 weeks 2.5 weeks అయితే పడింది. సో ఏమేమి వర్క్ చేయించుకున్నాము అనేది కూడా నేను మీకు నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేసుకుంటానండి. ప్రతి బ్లాగ్లోనూ ఇంకా ఖచ్చితంగా అప్పుడప్పుడు చూపిస్తూనే ఉంటాను, ఎందుకంటే చిన్న ఇల్లే కదా, సో కనిపిస్తూనే ఉంటుంది. ఇంక ఇక్కడైతే సోఫాలు అయితే నీట్గా, ఎందుకంటే లోపల వర్క్ జరుగుతుంది కదా, సో అందుకని చెప్పేసి ఇంకా ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి దుమ్మంతా ఎక్కువ పడుతుంది కాబట్టి సోఫాలంతా ఇలా బెడ్ కవర్లతో కప్పేసామన్నమాట, కుర్చీలు సోఫా అంతానే. ఇంకవైతే షీట్స్ అనమాట, పైన వర్క్ చేసినప్పుడు డిజైన్ కోసం షీట్స్ వేస్తాం కదా, సో ఆ షీట్స్ ఇవి వచ్చి ఆర్డర్ పెట్టేసుకున్నాం అనమాట. ఆన్లైన్లో సెలెక్ట్ చేసుకొని కలరు ఆర్డర్ పెట్టుకున్నాము. అది హైదరాబాదు, తర్వాత బెంగళూరు, ఇలా పెద్ద పెద్ద టౌన్లలో దొరుకుతాయి, అంటే పెద్ద పెద్ద సిటీల్లో దొరుకుతాయి అనమాట. దాని టౌన్ అని కూడా సిటీ అనాలి. సో అక్కడ నుంచి తెప్పించుకున్నాం అనమాట. ఆర్డర్ పెట్టిన తర్వాత అది వచ్చింది. ఇంకా ఇవేమో వాటికి సంబంధించిన సామాగ్రి మిగిలినవంతా నేను ఇంకా వాళ్ళైతే వర్క్ చేయటం స్టార్ట్ చేసేసారు. వచ్చిన దగ్గర నుంచి స్టార్ట్ చేసేసారనమాట. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఇంకా మనకు వాళ్ళకి కావాల్సినవన్నీ అందిస్తూ ఉన్నాను. ఒకవేళ ఏదైనా మిస్ ఏంటో వాళ్ళు తీసుకొచ్చుకుంటున్నారు అనమాట షాప్కి. ఇంకా మా ఆయన కూడా తీసుకొచ్చి ఇస్తున్నారు. ఇంకా వాళ్ళు వర్క్ స్టార్ట్ చేయటం కూడా పెద్దగా స్టార్ట్ చేసేసారు, ఎందుకంటే మార్నింగ్ నుంచి వర్క్ చేస్తున్నారు కదా. సో వీలంత వరకు ఒక 2 daysలో ఇది అయిపోయిందనమాట. స్టార్ట్ చేసింది మటుకి చూపించాను నేను. ఇంకా ఆ తర్వాత గ్యాప్ తీసుకున్నాను ఒక 2-3 days తర్వాత కంప్లీట్గా ఇలా సెట్ చేశారనమాట టీవీ పైన రూమ్లో. సో నాకు బాగా అనిపించింది. నేను అనుకున్నాను ఇంతవరకు ఎందుకులే, ఇంతవరకు ఇబ్బంది కదా అని చెప్పేసి ఫస్ట్ అనుకున్నాను. బట్ తర్వాత ఏంటంటే మా ఆయన నాకు నచ్చింది, ఇలా చేయించుకోవాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను. కింద అయితే ఎలాగో అవకాశం లేదు కదా, సో పైన పెట్టించుకుందాం అనుకున్నాను అన్నారు. ఇంకా సరేలే, ఇంకా ఆయన ఎందుకు కాదనాలి అని చెప్పేసి పైన అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఎండ ఎంత మండిపోతుందంటే అసలు ఇప్పుడు ఒకరోజు కొద్దిసేపు వర్షం పడిందంటే 2 days 3 days వర్షం ఉండదన్నమాట. ఆ తర్వాత మళ్ళీ వర్షం పడిపోద్ది. సో పెయింట్ వాళ్ళని రమ్మందామంటే వర్షం మళ్ళీ పడిపోద్ది. మళ్ళీ ఒక 4-5 days, ఒక 4 days 3 days గ్యాప్ ఇస్తుంది, మళ్ళీ వర్షం పడుతుంది. సో అలాగా వర్షం పడటం ఆగడం ఇలా జరుగుతూనే ఉంది. ఇంక ఇక్కడ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారా. ఇంకా మా ఆయన అయితే పడుకుని ఉన్నారనమాట. ఆటోకి వెళ్ళేసి వచ్చారు, ఇబ్బందిగా అనిపించి పడుకున్నారు. నైట్ 1:32 అలా వెళ్ళారు ఆయన. ఇంకా వచ్చేసరికి ఎలాగో టైం వచ్చింది. ఇది మధ్యాహ్నం మార్నింగ్ వచ్చి తినేసి కొద్దిసేపు ఒక 1 hour అలా పడుకొని మళ్ళీ లేచి వెళ్ళిపోయారు. ఇంకా మధ్యాహ్నం వచ్చారనమాట. ఇంకా వచ్చిందే తినేసి మళ్ళీ పడుకునేసారనమాట. నిద్ర తక్కువగా ఉంటుంది కదండి వాళ్ళకి, అందుకని. ఇంక ఇక్కడైతే వీళ్ళు వర్క్ అనేది స్టార్ట్ చేశారు ఫుల్గాని. పైన కింద కూడా జరుగుతుంది. చూడండి పెయింట్ డబ్బాలు ఇక్కడ ఇలాగే ఉన్నాయి. ఇవి ఎన్ని రోజులు పడి ఉంటాయో ఎప్పుడేది అని నాకు అప్పుడైతే తెలియలేదనమాట. ఇప్పుడు తెలుస్తుంది, ఎందుకంటే ఈ వర్షం పడడానికి వాళ్ళు చెప్తున్నారనమాట, బాగోదు అని చెప్పారు కదా. సో నేను ప్రతిరోజు ఫోన్ చేస్తున్నాను మా ఆయనతో, వచ్చి పెయింట్ అట్లా వేసేసుకోండి, ఇబ్బందిగా ఉంది, డబ్బాలన్నీ అడ్డంగా ఉన్నాయి, మాకు ఉతుగ్గా ఉంది అంటే. ఆ తర్వాత మా మీద ఇబ్బంది పడకూడదు, మా మీద కోప్పడకూడదు అని చెప్తున్నారనమాట. ఎందుకులే ఇన్ని రోజులే వెయిట్ చేసాము, ఇంకొక 2-3 days అలా వెయిట్ చేద్దాము అనుకున్నాను. అందుకని చెప్పేసి సరేలే అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను అనమాట. ఎప్పుడైనా వర్షం ఎప్పుడైతే పడకుండా ఉంటుందో, ఒక 5 days ఎప్పుడైతే వర్షం పడకుండా ఉంటుందో ఆ రోజు వేసేద్దామని చెప్పారనమాట. చూస్తున్నా ప్రతిరోజు కొంచెమైనా వర్షం పడుతుంది. ఒక 2-3 days కన్నా కొంచెం వర్షం పడుతూనే ఉంది. గోడ తీసేస్తున్నారు అనమాట. ఇంక ఇక్కడ దేవుడు రూమ్ నాకు ఎలాగో సౌకర్యం లేదు కాబట్టి, గోడ కట్టుకోవటానికి ఇంకా అవకాశం లేదు కాబట్టి ఇలా షీట్తోనే కట్టించుకునేసాను. ఈ పక్కన అయితే మాకు చిన్న గుడిలాగా ఉండింది. ముందైతే గృహప్రవేశం ముందు, అంటే ఇల్లు
కొన్ని రిపేర్లు అవి చేసాం కదా, కొన్ని మార్చాం కదా. సో అవి మార్చినప్పుడు అటువైపు ఉన్నింది, ఇప్పుడేమో ఇటువైపుకి మార్చుకున్నాం. ఇంకెక్కడేమో మరుసటి రోజు మార్నింగ్ అనమాట. మరుసటి రోజు మార్నింగ్ ఏమో ఆ రోజు బ్లాగ్ ఆడికి నిలిపేశాను. ఇంక ఇది మరుసటి రోజు బ్లాగు. ఇక్కడ ఏంటంటే టిఫిన్ చేశాను అనమాట. ఇవి పొంగనాలు చేశాను, తర్వాత దాంట్లో కారం చేశాను. ఇంకా ఈరోజు ఇంకా తొందరగా లేసానా, అవన్నీ చేసి గడప పూజ అయితే చేసుకున్నాను. ఎందుకంటే దేవుడి రూమ్లో పూజ చేసుకోవటానికి లేదండి, వాళ్ళు తలుపు అది బిగిస్తున్నారు. సో అందుకని చెప్పేసి ఫోటోలన్నీ తీసి పెట్టేశాము. ఇంకా లక్ష్మీదేవికి ఇంట్లో దీపం వెలగకుండా ఉంటే కష్టం, ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. అందులో నాకు మనసుకు తృప్తిగా ఉండదన్నమాట. సో అందుకని చెప్పేసి గడప దగ్గర తొందరగా వాళ్ళు లేకముందే లేచి ఇంకంతా పని చేసుకొని గడప అంతా అలాగే పూజ చేసి దీపం కూడా వెలిగించేసుకున్నాను. మట్టి దీపం పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే వచ్చిపోయేటప్పుడంతా గాలికి అటు ఇటు కదులుతూ ఉంటుంది. ఎందుకంటే పైన వర్క్ జరుగుతుంది, కింద వర్క్ జరుగుతుంది. కానీ ఇంట్లో దీపం వెలకపోతే నాకు మనసు బాగుండదు. సో అందుకని చెప్పేసి మట్టి దీపం తెచ్చుకొని మట్టి దీపంతో వెలిగించేసుకున్నాను. మట్టి దీపంలో కొంచెం పెద్దదే, అరౌండ్ ఒక 3 hours 3.5 hours అలా వెలిగిందనమాట మట్టి దీపము. ఒక 11 వరకు అలా వెలిగింది. తర్వాత ఎత్తి పెట్టేశాను అనమాట. కొండెక్కిన తర్వాత లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఈరోజు నేను వెజిటబుల్ రైస్ చేస్తున్నాను. వీలైనంత వరకు స్పైసెస్ అన్నీ తక్కువగా వేసి వెజిటబుల్ రైస్ అయితే ట్రై చేస్తున్నాను. సింపుల్గా ఏవి లేకుండా ఉట్టిగా తిరగబోసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చిమిర్చీలు, తర్వాత ఎర్రగడ్డ, టమాటా, కొన్ని బీన్స్, తర్వాత ఉల్లిగడ్డ, ఇలా క్యారెట్ ముక్కలు 2 వేసుకొని సింపుల్గా ట్రై చేస్తున్నాను అనమాట. ఈవెన్ నాకైతే క్యారెట్ ఆ రోజు దొరకలేదు, ఒక్కటి క్యారెట్ దొరికింది. చిన్న ముక్కలుగా కోసి వేసుకున్నాను. సో ఉండే దాంట్లోనే చేసేసుకుందామని చెప్పేసి చేస్తున్నాను అనమాట. ఇంకెలాగో మనం అందరం ఉన్నాం కదా, అందరికీ సరిపోవాలని చెప్పేసి అవన్నీ వేసి ఆయిల్లో ఫ్రై చేసేసుకొని, తర్వాత కొంచెం బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత సామాన్లు అవి పక్కన పెట్టేసుకొని కడిగేదానికి వాడుకుంటున్నాం కదండి. సో అందుకని చెప్పేసి బియ్యం అయితే ముందుగానే 1 hour ముందుగా నానబెట్టుకున్నాను అనమాట. సో ఆ బియ్యం అంతా బాగా నీట్గా కడిగి పెట్టుకొని వాటర్ పోసుకున్నాను. వాటర్ అయితే నేను ముందుగానే బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట, ఉడకబెట్టి వాటర్ని. ఆ వాటర్ వేసేసరికి ఒకే 1 నిమిషంలో తెరిలిపోయింది అనమాట. తెరిలిపోయిన వెంటనే బియ్యం వేసి అన్నం వండేసాను. అన్నం అయితే ఎలా ఉంటుందో ఏమో, అన్నీ తక్కువ మసాలాలు వేసాను కదా, బాగాలేదంటారేమో, వీళ్ళు పనికి వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పి చేశాను. బట్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇంకా ఆ తర్వాత ఏమో తినేసి వాళ్ళ పాటుకు వాళ్ళు వర్షం పడతడం స్టార్ట్ అయిందనమాట ఈరోజు. సో అందుకని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా పూజ పాప ఏం చేసిందంటే ఇంట్లో ఉండే అది దేవుడి ఫోటో అంతా ఎత్తి కింద గబ్బుగా అంతా వేసేస్తూ ఉందని చెప్పి నేను దేవుడి రూమ్లో తీసి పెట్టేశాను అనమాట దానికి కూడా. ఎందుకంటే వాళ్ళ వరకు ఈరోజు లోపల జరగట్లేదు ఇప్పుడు, సో పైన చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు అక్కడ పెట్టే ఇంకా పర్వాలేదు, పాప ఎవరైనా వెయిట్ చేస్తుందేమో అని చెప్పారు. సో అందుకని చెప్పి అక్కడ పెట్టేస్తాను నేను. ఇంకా ఆ తర్వాత ఏమో నా పని నేను చేసుకుంటున్నాను, ఇంకా వాళ్ళ పని వాళ్ళైతే చేసుకుంటూ ఉన్నారనమాట. సో మొత్తానికైతే బ్లాగ్ అయితే ఇది. ఈ మామిడికాయ రైస్ చేసుకుందాం అని చెప్పేసి ఇప్పుడు తురుము పెట్టుకుందాం, రేపు మార్నింగ్ రైస్ చేద్దాం, టిఫిన్లకు బాగుంటుందని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. ఇంకా కంప్లీట్ చేద్దామా రైస్ చేద్దామని ఆలోచిస్తున్నాను. సో ఏదో ఒకటైతే కన్ఫామ్గా చేసేస్తాను. ఇదండి వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.